చదువుకుందాము. దేవుని వాక్యం రాజుల 2వ గ్రంథం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ విరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండు అనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనెను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండు అనెను. అంతట ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరము నుండి నిలుచు చూచుతుండగా వారిద్దరు యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయము అనెను. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. మరి ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కడబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషాది చూసి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు ఇడ్చిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన.
కృపా కనికరం గల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయమున జూమ్ యాప్ ద్వారా నీ పాద సన్నిధికి చేరి వచ్చి ఈ వాక్యమును విని ధ్యానించే భాగ్యము, వినే భాగ్యం మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి, మమ్మను పురుకొల్పండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని, అన్నిటిలో మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి సమయమున జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్య సన్నిధికి చేరి వచ్చే భాగ్యమును, దేవుని వాక్యమును ధ్యానించే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క కృపను బట్టి దైవజనుడైన ఏలియా జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. ఏలియా యొక్క ఆరోహణ అంశం ఏంటండి? ఏలియా యొక్క ఆరోహణ గురించి కొద్దిగా ధ్యానించాలని నేను సిద్ధపడి వచ్చాను. ఏలియా యొక్క ఆరోహణకును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆరోహణకును కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఏలియా గొప్ప దైవజనుడు, దేవుని చేత బహుగా వాడబడిన గొప్ప దైవజనుడు. ఇశ్రాయేలు జంగనము, ఇశ్రాయేలు దేశములో ఇశ్రాయేలు మధ్య సూచక్రియలు చేసిన వాడు. అంతేకాదు ఇశ్రాయేలు గొప్ప ఉద్యమం తీసుకువచ్చిన వాడు, రోషం గల ప్రవక్త అని మనం కొద్దిగా ధ్యానం చేశాం. ఏలియాను అగ్ని సంబంధమైన ప్రవక్త అంటారండి. ఎలీషాను జలముల సంబంధమైన ప్రవక్త అంటారండి. ఏలియాను కొండల ప్రవక్త అంటారండి. ఎలీషాను కుండల ప్రవక్త అంటారండి. అలాగన వారిద్దరికి చాలా పోలికలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా 2వ అధ్యాయం 3వ వచనములో బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోతున్నాడు, నువ్వెరుగుదువా? నీ గురువును. ఏలియా ఎలీషా యొక్క గురువు. అలాగైతే ఏలియాకి ఏమవుతాడండి? శిష్యుడు. గురు శిష్యుల యొక్క బంధం ఏలియా ఎలీషాలో ఆ యొక్క బంధం ఈ యొక్క ఆఖరి దశలో మనం ఎంత గొప్పగా చూస్తున్నామండి. ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఉండంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నీతోనే వస్తానంటున్నాడండి. మరలా ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, ఇక్కడ ఉండంటే యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నీతోనే వస్తానంటున్నాడండి. యోర్దానికి వెళ్ళమంటున్నాడంటే మరలా అదే మాటలు, యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నీతోనే వస్తానన్నాడు. నమ్మకమైన శిష్యుడు ఏలియాకు నమ్మకమైన శిష్యుడు. ఏలియా గురువు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు గురువు. మీకు గురువు ఒక్కడే, మీరు అనేకులు గురువులని పిలిపించుకోవద్దు. మీకు గురువు ఒక్కడే. ఎవరు మన గురువు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు గురువు అయితే
మనం ఆయనకి ఏమవుతామండి? ఆయనకు శిష్యులం. అపోస్తుల కార్యములలో క్రైస్తవులు అనే మాట 1-2 చోటే ఉన్నది. ఒకటి చోట, ఆ 1-2 చోట కాదు. అంత్యోకులో ఉన్న వారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడారు అనే మాట చూస్తున్నామండి. రెండు సార్లు ఉన్నది. పేతురు పత్రికలో ఒకసారి ఉన్నది. అంతేగాని శిష్యులు అనే మాట అపోస్తుల కార్యములు ఎక్కువ సార్లు మనం చూస్తున్నామండి. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించును అనే మాట చూస్తున్నాం. ఆ తిమోతిని గుర్చా అక్కడ ఒక శిష్యుడు ఉండేను అనే మాట చూస్తున్నాం. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ ఒక శిష్యుడు ఉండేను. శిష్యుడుని గుర్చిన అంశాలు చాలా గంభీరమైనవి. ఏలీషా ఏలియాకు నమ్మకమైన శిష్యుడు. ఏలీషా ఏలియా మీద, ఆయన చేతుల మీద నీళ్లు పోసినవాడు, పరిచర్య చేసిన పరిచారకుడు. ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ఏలీషా ఏలియాకు నమ్మకమైన శిష్యుడు కదా. ఏలియా ఆయనకు గురువు కదా. మన గురువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. మరి మనము శిష్యులము కదా. మరి మనము క్రీస్తు ప్రభువుకు శిష్యులమైతే నమ్మకంగా మన గురువు పట్ల నమ్మకంగా ఉన్నామా? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చుని నేర్చుకుంటున్నామా? శిష్యుడు గురువును వెంబడిస్తాడు. క్రీస్తు ప్రభువును మనము నిజంగా వెంబడిస్తున్నామా? శిష్యుడు గురువును ఇమిటేట్ చేస్తాడు, అనుకరిస్తాడు. క్రీస్తును పోలి మనము నడుస్తున్నామా? నమ్మకమైన శిష్యుడుగా, నమ్మకమైన శిష్యురాలుగా నీవున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏలియా ఆరోహణ మనము ఎంతైనా గమనించవలసినది. అది చాలా విశేషమైన అంశం అండి. గతంలో మనం చూసాం, ఆ యొక్క చెట్టు కింద కూర్చొని, బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నేను నా పితరుల కంటే గొప్పవాడు, ఎక్కువవాడిని కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకోమన్నాడు కదా అని ఏలియా ప్రార్థన చేశాడు. కానీ ఏలియా మరణము ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క సంకల్పం తన దాసుని పట్ల, తన భక్తుని పట్ల ఏలియా కోరుకున్న దానికంటే ఎంతో శ్రేష్టమైన విధానంగా, ద బెటర్ మెథడ్, ఏలియా అనుకున్న విధానం ఏంటి? మరణం ద్వారా నేను నా దేవుని యొద్దకు వెళ్ళాలనుకున్నాడు. కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏలియా కొరకు దాచిపెట్టి శ్రేష్టమైన విధానంగా దేవుడు తన భక్తుడిని ఏలియాను తన యొద్దకు తీసుకువెళ్ళాడు. ఎలాగూ? మరణమును చూడకుండానే తీసుకువెళ్ళాడు. మరణాపేక్ష కలిగిన ప్రవక్తను మరణము చూడకుండా తీసుకుని వెళ్ళాడు. దేవుని యొక్క కార్యములు, ఆశ్చర్యములు, మా ఎడల నీకున్న తలంపులు విస్తారములు ఎక్కువ అని దావీదు భక్తుడు చెప్తున్నాడండి. మనం ఒకటి తెలిస్తే, మనకంటే మన విషయమై ఎక్కువగా చింతించే దేవుడు ప్రభు మనకున్నాడు. మనకంటే ఎంతో విశేషంగా, ఎంతో శ్రేష్టమైన సంగతులు, ఇంకెన్నెన్నో మనం ఊహించిన కార్యాలు, మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేయాలని మన తండ్రి యొక్క ఉద్దేశం. అది ఎరుగుట, ఆయన స్తుతించుట, తల వంచి మన దేవుని, మన తండ్రిని మనం స్తుతించాలి, ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప సంగతులు, ఏలియా ఊహకు అందని కార్యములు దేవుడు ఏలియా పట్ల చేశాడు. అదే మరణము చూడకుండా కొనుక్కోబడుట. మనం చూపుకున్నాం, హానోకు కూడా మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. హానోకును గురించి ఏముందంటే, ఆదికాండం 5వ అధ్యాయంలో, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను, కాగా అతడు కనబడలేదు అనే మాట చూస్తున్నాం. అతడు లేకపోయాడు.
హానోకును దేవుడు తీసుకువెళ్ళాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎలా తీసుకువెళ్ళాడో తెలియదు, దేవుడు తీసుకువెళ్ళాడనే మాట చూస్తున్నాం. ఏలియాను అగ్ని రథము, అగ్ని గుర్రములు సుడిగాలిలో దేవుడు ఏలియాను తీసుకువెళ్ళాడు. లాజరు చనిపోయినప్పుడు అపోస్తలకు అదే లూకా సువార్త 16లో ధనవంతుడు లాజరు ఉన్నది కదా, లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు ఆయన్ని తీసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నామండి. దేవదూతలు తీసుకువెళ్ళారండి. మరి మనం ఎలా కొనుక్కోబడతాం? మనల్ని కూడా ప్రభు కొనుక్కోతాడు. సజీవంలో ఉంటే మనల్ని కూడా ప్రభు కొనుక్కోతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతానంటున్నాడు. ఎవరొస్త? క్రీస్తు ప్రభు తానే మనల్ని వచ్చి తీసుకుపోతానంటున్నాడు. ఏలియా కొరకు అగ్ని రథము, అగ్ని గుర్రములను పంపించి సుడిగాలి చేత తీసుకువెళ్ళాడు. మనల్ని తీసుకువెళ్ళటానికి అగ్ని రథము కాదు, అగ్ని గుర్రము కాదు, క్రీస్తు ప్రభువే, మన ప్రభువే. నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతా, మేఘం మీద తీసుకుపోతాడు, మన ప్రభువే తీసుకుపోతాడు. వాట్ ఏ బ్లెస్డ్ హోప్ వి హావ్. మన ఎదుట ఉన్న ఆ గొప్ప నిరీక్షణ, ఆ శుభప్రదమైన నిరీక్షణ ఎంత గంభీరమైనదండి. హానోకు ఏలియాల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, హానోకు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. అతడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో మనం చూస్తున్నామని, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. హానోకులను గురించి మనం చెప్పుకుంటే, వారు దేవుని ఎదుట నిందారహితంగా నడిచారు. వారి దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. వారి నడక, వారి సాక్ష్యం, వారి పని, వారు కొనిపోయే దేవుడు వారిని కొనిపోయాడు అనే దానికి వారి యొక్క నడక, వారి సాక్ష్యము, వారి కార్యాలను దేవుడు అంగీకరించాడని. He approved their witness, their walk, their work. వారి యొక్క సాక్ష్యాన్ని, వారి నడకను, వారి పనిని, దైవ కార్యములను దేవుడు అంగీకరించాడని అది ఒక రుజువు అన్నమాట. అది ఒక రుజువు. ఇందులో సవాలుతో కూడిన సందేశం ఉన్నది. ఏలియా యొక్క ఆఖరి ప్రయాణం అంటే ఏలియా ఆరోహణ, దేవుని యొద్దకు వెళ్ళుట, దేవుని ఇంటికి వెళ్ళుట, లేకపోతే తన ఇంటికి వెళ్ళుట ప్రయాణము గిల్గాలు నుండి ప్రారంభించబడి యోర్దాను నది అద్దరితో ముగిసిందండి. గిల్గాల్ నుండి ప్రారంభింపబడింది, యోర్దాను నది అద్దరై యోర్దాను అవతల వైపుతో ఈ భూలోక యాత్ర ముగిసింది. అక్కడ నుండి దేవుడు ఆ అగ్ని రథము, అగ్ని గుర్రములు సుడిగాలిలో ఏలియాను కొనిపోయాడు. ఈ యొక్క చూడండి, గిల్గాలు మొదటి మజిలీ, రెండవది బేతేల్. అక్కడ మనము నిదానంగా అన్ని చూసుకోవటానికి సమయం లేదు కాబట్టి బేతేల్ రెండవ మజిలీ, ఆ తర్వాత ఎరికో మూడవ మజిలీ, తర్వాత యోర్దాను నాలుగవ మజిలీ. ఇవన్నీ చరిత్రాత్మకమైన స్థలాలుగా మనం చూస్తున్నాం.
ఇవన్నీ మనం ఒకసారి నెమరు వేసుకుంటే, వెనక్కి తిరిగి చూస్తే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఈ యొక్క గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్ధాను ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన స్థలాలుగా, హిస్టారికల్ ప్లేసెస్ గా ఇశ్రాయేలు చరిత్రలో వాటికి, ఆ స్థలాలకి, అక్కడ సంభవాలకి ఎంతో విశేషమైన ప్రాధాన్యత మనం చూస్తున్నామండి. గిల్గాల్, ఇశ్రాయేలు మొట్టమొదటిగా వాగ్దాన దేశంలో ప్రవేశించిన ప్రదేశం గిల్గాల్ అని. కనాను యాత్రలో మోషే చనిపోయిన తరువాత యోర్దాను నదిని దాటి ఆ వాగ్దాన దేశంలో కాలు పెట్టిన ప్రదేశం, మొదటి ప్రదేశం ఏది? గిల్గాల్. దానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అక్కడ యెహోషువ దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు పురుషులకు సున్నతి చేసినట్లుగా మనం చూస్తున్నామండి. అక్కడ ఇశ్రాయేలులు పస్కా పండుగను ఆచరించినట్లుగా మనం చూస్తున్నామండి. అక్కడి నుంచే ఇశ్రాయేలు అది ఒక యుద్ధ కేంద్రంగా పెట్టుకుని ఎరుకోను మొదలైన ప్రాంతాలని వారు జయించినట్లుగా మనం చూస్తున్నామండి. గిల్గాలుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అక్కడ రాతి కత్తులు చేయించి పురుషులకు సున్నతి చేసిన స్థలముగా గిల్గాలు మనం చూస్తున్నామండి. బెతేల్, యాకోబు తండ్రి ఇంటి నుంచి మామ ఇంటికి పారిపోతున్నప్పుడు ఆ రాత్రి ఒంటరిగా అరణ్యములో నిద్రపోయాడు. ఆ రాత్రి ఒక రాయిని తలగడగా చేసుకొని ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశమునకు వేయబడినట్లుగా చూశాడండి. ఈ హ్యాడ్ ఏ విజన్. దైవ దర్శనం పొందిన స్థలం ఏది? బెతేల్. ఇది దేవుని మందిరమే అన్నాడు. ఇది పరలోకపు గవిని అన్నాడు. బెతేల్ అంటే దేవుని మందిరం అని అర్థం. ఆ పేరుకి అది అర్థం కదండి. ఇది దేవుని మందిరం అన్నాడు. ఇది పరలోకపు గవిని అన్నాడు. నిత్యముగా ఈ స్థలములో యెహోవా ఉన్నాడు అన్నాడు. అది ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాని గురించి మనం ఎంతైనా ధ్యానం చేయవచ్చు. ఎరుకో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా యుద్ధం చేసింది ఎరుకో పట్టణం మీదే. ద ఫస్ట్ వార్ దే ఫాట్ ఎట్ జెరికో. ఎరుకో వారు ఆయన మొట్టమొదటి చేసిన యుద్ధము ఎరుకోతోనే, ఎరుకో పట్టణముతోనే, పట్టణ వాసులతోనే. అక్కడ యెహోషువ నాయకత్వమున వాగ్దాన దేశంలో మొట్టమొదటిగా విజయం పొందిన స్థలం కూడా ఎక్కడండి? ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ విక్టరీ ఎరుకో. ఎరుకో ఇశ్రాయేలు విజయం పొందిన స్థలముగా మనం చూస్తున్నాం. ఆశ్చర్యం, ఒక అద్భుతం జరిగింది. 2 అద్భుతాలు జరిగిన ఆ సమయమున ఎరుకో కోటలు కూలాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ కోట మీద కూడా వేశ్య రహాబు ఇల్లు ఉంది కదండి, కోట మీద. అక్కడ కూలలేదండి. యోర్ధాను, ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి కానాను దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే మొదటిగా ఎర్ర సముద్రము దాటవలసి వచ్చింది. మోషే నాయకత్వమున వారు ఎర్ర సముద్రము దాటి అద్దరికి వెళ్ళి దేవుని స్తుతించారు. ఆ తరువాత మోషే మృతి పొందిన తరువాత వాగ్దాన దేశములో ఇశ్రాయేలు ప్రవేశించాలంటే యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. యెహోషువ నాయకత్వమున వారు యోర్దాను నదిని దాటి అద్దరికి వెళ్ళి అక్కడే గిల్గాల్లో ఉండి, అది వారి యొక్క మిలిటరీ క్యాంపుగా పెట్టుకొని యుద్ధాలు చేశారు. యోర్దాను
మరణమునకు సూచనగా ఉన్నదండి. విశ్వాస యొక్క మరణ పునరుద్ధానానికి సూచనగా మనం చూస్తున్నాం. జెరికో గిల్గాలు విశేషమైన మాట. చాలా ఉన్నాయి గిల్గాల్లో, 7-8 సత్యాలు ఉన్నాయి. అక్కడ సున్నతి చేయబడింది. శరీర సంబంధమైన కార్యాలు విశ్వాసి మన శరీర సంబంధమైన కార్యముల మీద కత్తిపడాలి. సున్నతి లాగా కత్తిపడాలి. దినము శరీర సంబంధమైన క్రియలను, పాప సంబంధమైన క్రియలను దినము వాక్యం అనే కత్తి ద్వారా చంపివేయాలి. ఇది నిరంతరం జరిగే పరిస్థితి అండి. బెతేలులో దేవుని యొక్క విశ్వాస్యత మనం చూస్తున్నాం. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాస్యత. యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అన్ని 4 దిక్కులో వ్యాపింప చేస్తా, నువ్వు పండుకున్న స్థలం నీకు ఇస్తా, నీ సంతానాన్ని వ్యాపింప చేస్తా, నీతో పాటు ఉంటా, నీకు తోడుగా ఉంటా, మరలా నేను ఇక్కడికి తీసుకొస్తా, నిన్ను తీసుకొచ్చే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను వాగ్దానం చేశాడు. యాకోబులో ఎన్నో తొందరలు ఉన్నాయి, ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి, ఎన్నో మోసాలు ఉన్నాయి, ఎన్నో పడి లేవటాలు ఉన్నాయి. కానీ యాకోబులో మార్పులు వచ్చినా కూడా మార్పు లేనివాడు, మారనివాడు యాకోబుకు చేసిన వాగ్దానమును, యాకోబుతో చేసిన నిబంధనను ఆయన నెరవేర్చాడు. ఈజ్ ఫెయిత్ఫుల్. యాకోబు ఫెయిత్ఫుల్ గా ఉండకపోయినా అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మన ప్రభు నమ్మదగిన వాడు. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాస్యత. బేతేల్లో దేవుని యొక్క విశ్వాస్యత మనం చూస్తున్నాం. యెరికోలో దేవుని యొక్క శక్తిని చూస్తున్నాం. వి సీ ద పవర్ ఆఫ్ గాడ్. బోరలు ఊదితే గోడలు కూలిపోయాయి. ఈరోజు కూడా సువార్త బోర ఊదితే యెరికో కోటలు కూలిపోతాయి. వేశ్యలు, పాపులు అనేకులు రక్షించబడతారు. ద పవర్ ఆఫ్ గాడ్. యెరికోలో దేవుని యొక్క శక్తిని చూస్తున్నాం. యోర్దానులో క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని మనం చూస్తున్నాం. అవర్ లార్డ్స్ డెత్ అండ్ రిజరెక్షన్ మనం చూస్తున్నాం. దీనికి సాదృశ్యంగా రోమపత్రిక 5-6 అధ్యాయాలు చదువుకోండి. 6వ అధ్యాయంలో క్రీస్తుతో మరణించుట, క్రీస్తుతో పాటు తిరిగి లేచుట, ఎంతో గంభీరమైన సత్యాలు ఆ యొక్క రోమపత్రిక 5-6లో మనం చూస్తున్నాము. 4 మజిలీలు, ఒక్కొక్క మజిలీలో ఎన్నో పాఠాలు. ఆ యొక్క మజిలీల దగ్గర ఏలియా ఎన్నెన్ని పాఠాలు చెప్పాడు శిష్యులని ఎలీషాకు. ఒక్కొక్క మజిలీ దగ్గర ఎలీషా తన గురువు దగ్గర ఎన్ని నేర్చుకున్నాడు. విశ్వాసి, మనం ప్రభు పాదాల దగ్గర కూర్చుని మనము నిరంతరము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయానికి ఒక భక్తుడు ఫ్రాన్సిస్ డిక్సన్ అనే ఆయన ఒక పేరు పెట్టాడు, హెడ్డింగ్ పెట్టాడు. దేవుని సేవకుడు తన ఇంటికి వెళ్ళుట అనే మాట పెట్టాడు హెడ్డింగ్. ఈ 2వ అధ్యాయానికి ఏమని పెట్టాడు? దేవుని సేవకుడు తన ఇంటికి వెళ్ళుట. అవును, మనము కూడా ఒకసారి ఆ ఇంటికి మనం కూడా వెళ్తాం. ఏలియా తన ఇంటికి వెళ్ళిన విధానం
తన భూలోక జీవిత యాత్రను ముగించి సుడిగాలి చేత పరమునకు కొనుక్కోబడిన విధానంలో మనం కొన్ని పాఠాలు, కొన్ని సత్యాలు నేర్చుకుందామని. సుడిగాలి చేత పరలోకమునకు కొనుక్కోబడిన, పరమునకు కొనుక్కోబడిన ఏలియా, తన ఇంటికి వెళ్ళిన ఏలియా, భూలోక జీవిత యాత్ర ముగించి వెళ్ళిన ఏలియా ఆరోహణలో కొన్ని పాఠాలు మరి కొద్దిగా ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున అనే మాట చూస్తున్నాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆహ్వానం తీసుకుని పోతున్నాడు అన్నమాట. ప్రతి దైవజనుడు, అంతేకాదు ప్రతి విశ్వాసి, నేను నీవు కూడా, ఎవరైనా సరే, మొదటిది ఎవరైనా ఎంత దైవజనుడైనా, ఎంత గొప్ప కార్యములు చేసిన వాడైనా, ఎంత ప్రయాసపడిన వాడైనా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా ఈ జీవిత యాత్ర ఎప్పుడో ఒకసారి ముగించి తప్పక ఈ మస్ట్ టేక్ రెస్ట్. ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్పగా ప్రభు చేతిలో వాడబడిన వ్యక్తి అయినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసిన వాడైనా ఒకానొక దినమున ఏదో ఒక రూపమున ఏం చేయాలి? ఈ భూలోక యాత్ర ముగించాలి. ఈ యాత్ర ముగించాలి. ఏలియా యాత్ర ముగిస్తుంది. అదే కదండి ఇప్పుడు మనం చదువుకుంది. ఏలియా యాత్ర ముగిసి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా మన ఇంటికి వెళ్ళాలి. ఏలియా వెళ్ళింది ఆ ఇంటికే, మనం కూడా ఆ ఇంటికి వెళ్ళాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తా, నేను వచ్చి మేము తీసుకువెళ్తా. మన ఇంటికి వెళ్తాం. విశ్వాసి, ఇది ఈ లోకం నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, ఇది మన ఇల్లు కాదు. ఇక్కడ మనకు స్థిరమైన నివాసము లేదని హెబ్రీ పత్రికలు మనం చూస్తున్నాం. ఒకటి జ్ఞాపకం చేసుకో, నేను కూడా ఎప్పుడో ఒకసారి ఈ లోక యాత్ర నేనేం చేయాలి? ముగించాల్సిందే. ఎప్పుడో ఒకసారి ముగిసింది. ఈ భూమి మీద నేను కలకాలం ఉంటామని ఎన్నడూ అనుకోవద్దు. అంతేకాదు, ఇక్కడ ఎంత సేవ చేసినా ఇంతకంటే, ఈ సేవ చేసి ముగించిపోయిన తర్వాత ఇంతకంటే ఇంకా శ్రేష్టమైన సేవ చేయవలసిన బాధ్యత, ఇంకా శ్రేష్టమైన సేవను దేవుడు మన కొరకు ఉంచాడు. ఎరుగుదవా? ఈ సేవ చేసి ఏలియా ముగించాడు కదండి. భక్తులంతా ముగించారు కదండి, పౌలుగా అందరూ ముగించారు కదండి. ఎంతో మంది విశ్వాసులు కోట్ల కొలది వారు, మనం కూడా ముగిస్తాం. కానీ ఇక్కడ భూమి మీద సేవ ముగిసింది, కానీ అది అంతము కాదు. అది ఇంతకంటే శ్రేష్టమైన సేవకు అది మరలా ప్రారంభం అన్నమాట. మరి ఎవరన్నా చదవగలిగితే మరి ఎంతో సహాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు చదువుతున్నాను. 22వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఎవరు? ఇట్ ఈజ్ ఎ ఫ్యూచర్. ఇంకా ముందు కాలంలో రాబో కాలం, రాబో లోకం అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తున్నాం. రాబో లోకమును అనే మాట చూస్తున్నాం. రాబో కాలం అని తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం.
ఇంతటితో మన సేవ అయిపోయింది కాదు. ఇంతకంటే శ్రేష్టమైన సేవ మన కొరకు రాబో యుగములలో దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. ఇంతవరకు ఒక సత్యం తెలుసుకున్నాం. ఎంత గొప్ప దైవ సేవకుడైనా ఒకరోజు యాత్ర ముగించాలి, మన ఇంటికి వెళతాము. అంతకంటే శ్రేష్టమైన సేవ దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. రెండవదిగా, విశ్వాసీ జీవితం మరణముతో ముగియదండి. విశ్వాస జీవితం మరణముతో ముగియదు. రాబో జీవితం ముమ్మాటికి సత్యం. రాబో జీవితం ఉన్నదండి. ఇంకొక జీవితం ఉంది. మన యొక్క జీవితం సమాధితో సమాప్తం కాదు. చెప్పాలనుకున్నది అది. మన జీవితం సమాధితో సమాప్తం కాదు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మీరు చదువుకోండి. మనము లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అంటున్నాడు. ఈ జీవిత కాలం మటుకే మనం క్రీస్తు నుండి శ్వాసం ఉంచిన ఎడల మనుషులందరికంటే కడు దౌర్భాగ్యులమై ఉందము. మనకు ఇంకొక జీవితం ఉంది. ఈ దేహం ఇలా చీకిపోయినా, మట్టి పాలైనా, సమాధి చేసినా, కాల్చి వేసినా, ఏమి చేసినా నా విమోచకుడు సజీవుడు. ఆయన భూమి మీద నిలుస్తాడు. నేను మరలా నా విమోచకుని చూస్తా. నా మట్టుకు నేను చూస్తా. ఈ జీవితం ఇంతటితో ముగియదు. ఇంతకంటే శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన జీవితం. అందుకే ప్రయాసపడుతున్నాం. అందుకే భక్తులంతా ప్రయాసపడ్డారు. అందుకే పౌలు భక్తులన్నీ శ్రమలు పడ్డాడు. అందుకే మిషనరీలు అన్ని కష్టాలు అనుభవించారు. అందుకే మిషనరీలు తమ సుఖ జీవితాలు ఇచ్చిపెట్టి ఈ దేశం వచ్చారు. కష్టాలు నష్టాలు అనుభవించారు. కొందరు తమ పిల్లల్ని ఇక్కడే సమాధి చేశారు. తమ భార్యని ఇక్కడే సమాధి చేశారు. వారు కొందరు ఇక్కడే సమాధి అయిపోయారు. ఎందుకు? ఈ జీవితం తర్వాత మరి ఒక జీవితం ఉన్నది. అందుకొరకు మనం జీవిస్తున్నాం. అసలు ఎప్పుడు అనుకుంటాం, నిజంగా ఆలోచన చేయి, అది ఎంత విశేషమైన సంగతో. యేసేపు అన్నలు పొర ఎదుటి వెళ్ళి కొంతకాలం ఉండిపోవటానికి వచ్చామయ్య అన్నారు కదండి. ఈ దేశంలో ఏమన్నారు చెప్పండి? కొంతకాలం, కొంచెం కాలం, కొంతకాలం, కొంచెం కాలం ఉండిపోవటానికి వచ్చామన్నారు. ఇక్కడ ఉండేది కొంచెం కాలం, తర్వాత ఉండేది కలకాలం. అది నిత్య జీవం అన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, ఏడుపు లేదు. రాబో జీవితం. చూడండి, చక్కని ఉదాహరణ మార్కు సువార్త 9వ అధ్యాయము 3-4 వచనాలు మొదటి నుండి చదివితే, క్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకుని యోహాను, పేతురు, యాకోబులను తీసుకుని ఎత్తైన కొండపైకి వెళ్ళి రూపాంతరం పొందారు కదండి. మత్తయి సువార్త 17లో ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఉందండి. 3వ వచనం చదువుతాయా? 2వ వచనం. ఆయన మార్పు, ఆయన పరిధుడు రూపాంతరం చెందినప్పుడు ఎంట పెట్టుకుని పోయాను, పొందాను. 4వ వచనం. మరియు మోషే, ఏలియాలు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండేది. మోషే, ఏలియాలు కనబడి వారితో మాట్లాడుచుండేది అంటే కొంత మాట గమనించండి. మోషే ఏమో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు కదండి. ఏలియా ఏమో చనిపోకుండా కొనుక్కోబడ్డాడు కదండి.
సమాధి చేయబడిన మోషే కూడా ఎక్కడ ఉన్నాడండి? ఆ రూపాంతరం కొండ మీద ఉన్నాడు. మరణము కాకుండా ఆ మరణం కాకుండా కొనుక్కోబడిన ఏలియా కూడా ఆ కొండ మీద ఉన్నాడు. అంటే మానవ జీవితం, భక్తుల జీవితం, విశ్వాసి జీవితం, ప్రతి విశ్వాసి జీవితం ఈ లోక యాత్రతో, ఈ మరణముతో ముగియదు. ఆ మాట వరకే వచ్చిన చదివించారు. మోషే చనిపోయాడు, కానీ మరలా రూపాంతరం కొండ మీద కనపడుతున్నాడు. ఏలియా కనపడుగా కొనుక్కోబడ్డాడు, కానీ మరలా రూపాంతరం కొండ మీద ఉన్నాడు. అంటే వారు సజీవులుగానే ఉన్నారు. లోకంలో చనిపోయారు, కానీ వారు సజీవులుగా ఉన్నారు. ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత ఎంతకంటే శ్రేష్టమైన జీవితం, నిత్య జీవం అన్న ప్రభు మనకు ఇక్కడే ఇచ్చాడు. మూడవదిగా ఏలియా కొనుక్కోబడుట సంఘము ఎత్తబొట్టుకు సాదృశ్యంగా ఉన్నదండి. సంఘము ఎత్తబొట్టుకు సాదృశ్యంగా ఉన్నది. మా తెస్సలోనికి రాసిన పత్రికలో 16-17 వచనాలు మనం చదువుతుంటే, ముందుగా ప్రభువునందు నిద్రించిన వారు లేస్తారు, ఆ తరువాత సజీవులు కదండి, సజీవులు మార్పు నొంది వారు వీరు కలిసి మేఘం మీద ప్రభు సన్నిధికి వెళతారని మనందరికీ తెలుసు. ఏలియా సజీవుడిగా వెళ్ళాడు. ఒక రోజు రాబోతుంది, అది ఎప్పుడు ఎవరికో తెలియదు. అది మన తరములోనే వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు దిగి వస్తాడు. ప్రభునందు మృతి నొందిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం ఏలియా మరణం చూడకుండా కొనుక్కోబడినట్లుగా మనం కూడా మరణమును చూడకుండా కొనుక్కోబడతాం. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతేకాదు, ఈ లోకం నుంచి ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక విశ్వాసి, నీవు నేను వెళ్ళిపోవాలంటే అది మన చేతిలో లేదండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం కొనుక్కోబో కాలము అనే మాట చూస్తున్నాం. గమనించండి. ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలము. ఎవరు? ఏలియా. యెహోవా ఏలియాను తీసుకుని పోయే కాలం అనే మాట అలా చెప్పుకుంటే అర్థమైందండి. మనం ఈ లోకం నుండి మన ఇంటికి, మన తండ్రి ఇంటికి, మన ప్రభు యొద్దకు మనం ఎప్పుడు వెళ్ళాలో అనేది అది మన చేతిలో లేదు. అది ఏలియా చేతిలో లేదు. అది ఏ భక్తులు, ఏ విశ్వాసి చేతిలో లేదు. మనం వెళ్ళవలసినది ఈ లోకం విడిచిపెట్టే కాలము. ఈ లోకం నుంచి మనం ఎలా విడిచిపెట్టాలో అంటే ఏ విధంగా? మరణము ద్వారాను, సజీవంగాను, మోషేలాగాను, ఏలియా లాగాను, మరణము ద్వారాను, సజీవంగాను, ఏ రూపంగాను ఈ లోకం నుంచి ఇచ్చి వెళ్ళాల్సిన ఆ విధానము కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనూ ఉంది. దేవుని చేతిలోనూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. దావీదు అన్నాడు 31వ కీర్తన 15లో, నా కాలగతులు నీ వశములో ఉన్నవన్నాడు. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా కాలగతులు నీ స్వాధీనములో ఉన్నాయి, నీ వశములో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. అసలు చూడండి, ఏలి యొక్క ఆఖరి యాత్ర, మా యొక్క ముగింపు, ఆ యాత్ర ముగింపు చూస్తే గాడ్ ఈజ్ డైరెక్టింగ్. గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్ళు, బేతేలు నుంచి ఎరికోకి వెళ్ళు, ఎరికో నుంచి యోర్దానికి వెళ్ళు. మన అడుగు జాడలో కూడా ఆయన శాసిస్తున్నాడు. మన జీవితాన్ని కూడా ఆయన శాసిస్తున్నాడు.
మనం వెళ్ళిపోయే కాలం కూడా ఆయన శాసిస్తున్నాడు. మనం వెళ్ళిపోయే కాలం కూడా ఆయన చేతిలోనే ఉంది. ఆయన చేతిలోనే ఉంది. ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలాసార్లు నేను దేవుని స్తుతిస్తా. నా కాలగతులను నీ స్వాధీనములో ఉన్నవని తెలుగులో ఉన్నది. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని ఇంగ్లీష్ లో ఉంటది. 31వ కీర్తన 15. దేవా నీకు స్తోత్రం ప్రభా, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పుకుంటే ఎందుకో తెలుసా? నా కాలగతులు నా స్వాధీనము లేవు, నీ స్వాధీనంలో పెట్టుకున్నావు, నీ చేతుల్లో పెట్టుకున్నావు. నాకు అంతకంటే ఇంకా ధన్యత ఏముంది? నాకు అంతకంటే ఇంకా ధన్యత ఏముంది? నా ప్రభువును నేను అవచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తా, దేవుని కొనియాడుతున్నాను. మన కాలగతులు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఏలియాని ఎలా తీసుకువెళ్లాలో ఆయన ఇష్టం. నీ ఇష్టం నా ఇష్టం కాదు. ఎప్పుడు తీసుకువెళ్లాలో ఆయనకు తెలుసు, ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు తెలుసు, ఎక్కడి నుండి తీసుకువెళ్లాలో ఆయనకు తెలుసు. అంతా ఆయన స్వాధీనమే. మన స్వాధీనంలో పెట్టుకుని ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. వాట్ ఏ సేఫ్టీ అండ్ వాట్ ఏ సెక్యూరిటీ వీ హ్యావ్. మనకెంత భద్రత ఉందండి, ఎంత కాపుదల ఉందండి. రెండవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటే ఎవడే? యెహోవా తన సేవకుని తీసుకుపోయాడు కదండి రథం సుడిగాల్లో. దేవుని సేవకుడు, ఒక సేవకుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే, ఒక సేవకుడు ఈ లోకం నుంచి ఒక సేవకుని దేవుడు ఈ లోకం నుంచి తీసుకువెళితే దేవుని పని అంతటితో ఆగదండి. దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. దేవుడు మరొక సేవకుని తన చేతిలో వాడుకుంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతుంటే, నా సేవకుడని మోషే మృతి పొందాడు. యెహోషువ నువ్వు లే, ఈ ప్రజలను యొర్దాను దాటించి దేశం స్వాధీనపరచుకోమంటున్నాడు. గాడ్ బరీస్ హిస్ వర్కర్స్ బట్ హీ కంటిన్యూస్ హిస్ వర్క్ అని ఇంగ్లీష్ లో ఒక సామెతలాగా చెప్తారు. దేవుడు తన సేవకుల్ని సమాధి చేస్తూ ఉంటాడు, కానీ లేక దేవుడు తన సేవకుల్ని కొనిపోతాడు, కానీ ఆయన పనిని కొనసాగిస్తాడు. నేను లేకపోతే ఎట్లయిద్ది, ఇంతటితోనే అని సంశయం వద్దు, నీవే అంత అనుకోవద్దు, నీవే అంత అనుకోవద్దు. నీ తరువాత వస్తారు, ఆయన లేపుకుంటాడు. మరలా చెప్తున్నా, దేవుని తన సేవకుని తీసుకుపోయినాక ఈ లోకం నుంచి సేవకుని తీసుకుపోతాడు సేవకుల్ని, కానీ దేవుని సేవ ఏమైందండి? దేవుని సేవ కొనసాగుతూనే ఉంటుంది. మోషే తర్వాత యెహోషువ, ఏలియా తర్వాత ఎలీషా, పౌలు తర్వాత తిమోతి, ఇక ఎంతో మంది 2000 సంవత్సరాల నుంచి దేవుని పని ఆగలేదు. సంఘం విస్తరిస్తూనే ఉంది. ఆశ్చర్యం ఏంటంటే చూడండి, 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోతున్నాడు, నువ్వు ఎరుగుదువా? అవునండి, ఆశ్చర్యం. మనకు తెలియదు, మనకు ఇంకా అనుభవం లేదు. మరి ఏమో అవసాన దశలో పరిస్థితులు ఎట్లా ఉంటే దేవుడి లోకాన్ని కొనిపోయే సమయాలు కొంతమంది సేవకులకు, కొంతమంది భక్తులకు, కొంతమంది విశ్వాసులకు వారి లోకం నుంచి వెళ్ళిపోయే సంగతి ముందే తెలుస్తుంది.
ముందే తెలిసిపోతుంది, ముందే తెలుస్తుంది. అక్కడ శిష్యులకే తెలిసింది, ఏలియాకు తెలిసింది, ఎలీషాకు తెలిసింది, శిష్యులకు కూడా తెలిసిందండి. పక్కనున్న వారికి కూడా తెలుస్తుంది అన్నమాట. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మోషే వెళ్ళిపోయే ముందు వారిని సమకూర్చి వారిని ఆశీర్వదించిన విధానం మనం చూస్తున్నామండి. పేతురు అన్నాడు, 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం తర్వాత, నేను ఈ గుడారం విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని రేగుతున్నాను అన్నాడు కదండి. ఈ గుడారం నేను త్వరగా విడిచిపెట్టాలి. పేతురుకు తెలిసిపోతుంది. సొలొమోను దావీదు పిలిచి, నా కుమారుడా, సర్వలోకలుచున్న మార్గాన్ని నేను వెళుతున్నానయ్యా. దావీదుకు తెలిసింది, పౌలుకు కూడా తెలిసింది. తిమోతికి రాస్తూ అంటున్నాడు, నేను పానార్పణగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవు కాలము, చెప్పండి, నేను వెడలిపోవు కాలము సమీపించింది. మోషేకు తెలిసింది, ఏలియాకు తెలిసింది, పౌలుకు తెలిసింది, దావీదుకు తెలిసింది, పేతురుకు తెలిసింది, యాకోబుకు తెలిసింది, యోసేపుకు తెలిసింది. ఈ లోకము నుండి వెళ్ళిపోయే సమయాలు ముందే తెలుస్తుంది. ఆ తరువాత మనం చూస్తున్నాం, ఏలియా జీవితంలో మనం ఆయన కొనుక్కోబడే జీవితంలో, పరమను కొనుక్కోబడే యాత్రా జీవితంలో, ఆయన ఆరోహణలో ఆఖరి ఏలియా తన ఇంటికి, అంటే పర్వతానికి, తండ్రి ఇంటికి వెళ్ళే దాన్ని ఎరిగి, ముందే ఎరిగిన వాడై దాని కొరకు యాత్ర ముగింపు ముందుగానే సిద్ధపడుతున్నాడు. ఈ లోకయాత్ర ముగింపు కొరకు ఏలియా ముందుగానే సిద్ధపడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాము? ముందే చెప్పాం కదా, లోకయాత్ర ముగిసిద్ది నాకు నీకు ఒక రోజు. దానికి మనం ఏం చేయాలి? దానికి సిద్ధపడాలి. హిజ్కియాతో దేవుడు అన్నాడు, యెషయాను పంపించి, నువ్వు బ్రతుకు కనుక ఇల్లు చక్కబెట్టుకో అనలేదండి? ఇల్లు చక్కబెట్టుకో. అలాగనే ఏలియా భక్తుడు, ఆయన చనిపోలేదు, వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆయన వెళ్ళిపోయే దాని ముందు అంతా చక్కబెట్టుకున్నాడు. ఆహ్రోనుకు కొనుక్కోబట్టడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఈ యొక్క ఆఖరి మజిలీలో ఆరోహణమయ్యే సమయంలో ఏలి యొక్క సిద్ధపాటు మనం చూస్తున్నాం. ఒకటి, ఏలియా దేవునితో ఒంటరిగా గడపాలని ఏలియా నిశ్చయించుకున్నాడు. He wanted to spend time with the Lord alone. ప్రభువుతో ఒంటరిగా ఉండాలి, ప్రభువుతో సంభాషించుకోవాలి, ప్రభువుతో ముచ్చటించుకోవాలి, ప్రభు పాద సన్నిధిలో నేను ఉండాలి. గొప్ప ఇంగ్లీష్ కవి అన్నాడండి, ఆయన చివరి దశలో మంచంలో ఉన్నాడు. ఇక ఆఖరి చివరి దశ అది.
ఏదేదో పెదవులతో ఏదేదో మాట్లాడుకుంటున్నాడు. ఆయన భార్య గమనించి మంచినీళ్ళు అడుగుతున్నాడేమోనని, అయ్యా ఏం కావాలి చెప్పండి అంటే, నాకేమొద్దు, నేను నా ప్రభువుతో ఒడంబడిక చేసుకున్నా. అప్పుడు నేను నమ్ముకున్న రోజున నేను నా ప్రభువుతో చేసుకున్న ఒడంబడికను నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటున్నా. నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా. నా ప్రభువుతో చేసిన ఆ నిబంధనను, ఆ ఒడంబడికను నేను నెమరు వేసుకుంటున్నాను అన్నాడు. ఆఖరి దశ, అయ్యా తమ్ముడు ఏదో ఇది వస్తుంది, ఆఖరి దశలో చివరిపోయే ముందు అది వస్తుందయ్యా రెండు ఇదిగో ఇది వచ్చింది. అయ్యా వినిపిస్తుందా మీకు? మాకు వినిపిస్తుంది అన్న. ఓకే, ఏం డిస్టర్బెన్స్ లేదుగా? లేదన్న. సరే, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఏలియా కొనుక్కోబడే ముందు దేవునితో ఒంటరిగా గడపాలని తీర్మానం చేసుకున్నాడు. నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటున్నాడు. ఎరుకోకి వెళ్ళమను, నువ్వు ఇక్కడే ఉండు అంటున్నాడు. యొర్దాను అద్దరికి వెళ్తా, నువ్వు ఇక్కడే యొర్దానికి వెళ్ళమంటున్నాడు, ఇక్కడే ఉండమంటున్నాడు. ఆఖరి సమయంలో దేవునితో గడుపుట, దేవునితో ఉండి వెళ్ళిపోవుట ఎంత మధురకరమైన సంగతి అండి, ఎంత ఆశ్చర్యం అండి. మా బావగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన సహవాసం కాదు కానీ బాల్య స్నేహితుడు, చాలా భక్తి గలవాడు. సడన్ గా చనిపోయాడని వార్త వచ్చింది. వెళ్ళాను. ఎలా జరిగిందంటే, అంతకుముందు ఆయన అస్వస్థతో ఉన్నాడు. ఆ రోజు వేకువనే లేచాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటాడు. అంతే, ఆయన చనిపోయాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూనే చనిపోయాడు. ఎంత ధన్యకరమైన మరణం! దేవుడు ఎంత ధన్యకరంగా ఉండగా తీసుకుపోయాడు, కొనుక్కోబడ్డ. దేవునితో ఒంటరిగా ఉండాలని ఏలి యొక్క తీర్మానం. రెండవదిగా, దేవుడు నువ్వు తీసుకుపోతాడు అని చెప్పి ఒక మూలలో లేకపోతే నిరాశపడి ఒక మూలలో ముసుగేసుకుని ఇక నా పని అయిపోయిందిలే, నేను చేసే పని ఏమి లేదులే అనుకోలేదు. ఏలియాను దేవుడు కొనిపోయే వరకు ఏలియా దేవుని పని కొనసాగిస్తూనే ఉన్నాడండి. He continued the work of the Lord until the Lord took him. దేవుడు ఏలియాను కొనిపోయే వరకు ఏలియా దేవుని పని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక పర్యాయం స్పర్జన్ దొరగారు రెండవ రాకడానికి వచ్చి మాట్లాడుతున్నారు. ఆ రాకడ సందేశం విన్న ఒక విశ్వాసి వచ్చి, అయ్యా 3 రోజుల్లో క్రీస్తు ప్రభు వస్తాడు అంటే నువ్వేం చేస్తావు అని అడిగాడంట. 3 రోజులు అనే మాట నేను అంటున్నాను కానీ నువ్వు చెప్పినట్లుగా ఒక వారం 10 రోజుల్లో తొందరగా ప్రభు వస్తే నువ్వేం చేస్తావు అని అన్నాడు. నేనేం చేస్తానండి, నేనేం చెప్పేది, నా డైరీ చూసుకోవాలన్నాడు. ఏమిటి, ఈ రేపు ఎక్కడ నాకు ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి ఎక్కడ ఉంది అంటే దాని అర్థం ఏంటి, ప్రభు ఆయన నియమించుకున్న దినాన ఆయన వచ్చే సమయం, ఆయన వచ్చే దినం ఆయనకు తెలుసు, ఆయన వచ్చే దినం ఆయన వస్తాడు. అప్పటి వరకు నా పని, నా ప్రోగ్రాం అంటే నా పని నేను చేసుకుంటూనే ఉంటా, నా పని నేను చేసుకుంటూనే ఉంటా. అంటే నా ప్రభు పని, ప్రభు నాకు ఇచ్చిన ఈ సేవ నేను కొనసాగిస్తుంటూనే ఉంటా. ఏలియా కూడా అలాగనే యథావిధిగా ప్రభు ఆయన కొనిపోయే వరకు యథావిధిగా దేవుని పని కొనసాగిస్తూనే వచ్చాడండి. దేవుని పని కొనసాగిస్తూనే వచ్చాడు ఏలియా. కడ వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడు కొనిపోయే వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు.
పౌలు భక్తుడు కూడా అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏలియా తాను కొనిపోయే ముందు దేవుని పని కొరకు మరి ఒక సేవకుని సిద్ధం చేశాడని, ఈ ట్రైన్డ్ తరబీదు ఇచ్చాడు. మరి ఒక సేవకుని ఏం చేశాడు? ఏలియా సిద్ధం చేశాడు, తయారు చేశాడు. ఎటువంటి సేవకుని తయారు చేశాడంటే, తనకంటే గొప్ప కార్యాలు చేసే సేవకుని తయారు చేసేళ్ళాడు. తనను మించిన వాడిని తయారు చేసి వెళ్ళిపోయాడు. ఎంత గంభీరమైన ఆలోచన, ఎంత గంభీరమైన సంగతి. వెళుతూ వెళుతూ ఏలియా వెళుతూ వెళుతూ ఆశీర్వాదాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళాడు ఈ లోకం. He left the blessing. 9వ వచనం చదువుతుంటే, నేను వెళ్ళిపోతున్నాను, నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయాలని కోరుకుంటున్నావు? నీ కొరకు నేనేం చేయాలని కోరుకుంటున్నావు? ఆ యొక్క వెళుతూ మనం అంతా చెప్పుకోలేము, టైం అయిపోయింది. ఆయన దుప్పటిని కింద వేసి వెళ్ళిపోయాడు కదా. ఈ లెఫ్ట్ ద వాల్ విత్ ఏ బ్లెస్సింగ్. ఆశీర్వాదం విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఎంత మనోహరమైన వీడ్కోలండి, ఎంత మనోహరమైన వీడ్కోలండి. ఎలీషా అంటున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు గుర్రములు నీవే. ఏలియా ఇశ్రాయేలు మధ్య తండ్రిగా జీవించాడు. వాట్ ఏ విట్నెస్! వారి మధ్య తండ్రిగా జీవించి వెళ్ళిపోయాడు. వారి కొరకు తనకంటే గొప్ప సేవ చేసే సేవకుని సిద్ధం చేసి వెళ్ళిపోయాడు. దుప్పటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. దుప్పటి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఏలియా ఆరోహణమైనప్పుడు దుప్పటి వచ్చింది కిందకి దిగిపోయి. క్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు పెంతెకోస్తు దినమున. నేను ముగిస్తున్నాను. నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడో మనకు తెలియదు, ఏ విధంగా తీసుకుపోతాడో తెలియదు, ఎట్లు తీసుకుపోతాడో తెలియదు. కానీ సిద్ధంగా ఉన్నావా? ఏలియా సిద్ధపడినట్లుగా ఒకరోజు నేను ఈ లోకం నుంచి కొనిపోబడతాం. దానికి ఏలియా ముందుగానే సిద్ధపడ్డా. ఏలియా యొక్క ఆరోహణ అది గంభీరమైనది. అగ్ని రథము, అగ్ని గుర్రాలతో వెళ్ళిపోతున్నాడు. ఏడబ్ల్యూ టోజర్ గారు అన్నాడు, ఏడబ్ల్యూ టోజర్ అని ఆయన వెళ్ళిపోతూ అగ్ని రథం ఎక్కి గుర్రాలు తీసుకువెళ్తుంటే, సుడిగాలి మీద వెళ్ళిపోతుంటే, మనం ఆ ఇంగ్లీష్ భాష అందరికి అర్థమవుతట్టుగా, లోకమా ద వాల్, టాటా టు ద వాల్, లోకమా నీకు నాకు టాటా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట. లోకమా ఇక నీకు నాకు సంబంధమే లేదు. సంతోషముతో, ఆనందముతో, విజయవంతమైన జీవితంతో రథం ఎక్కాడు. గుర్రాలు తీసుకుపోతున్న సుడిగాలి వచ్చింది, పరమునికి వెళ్ళిపోయాడు. అది ఎంత మనోహరమైన సాదృశ్యం, ఎంత దృశ్యం అది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం కూడా ప్రభు తీసుకుపోతాడు.
మరణము ద్వారా అయినా మేఘం ద్వారా అయినా ఎట్లయితే వెళ్ళిపోతాం. ఏలియా సిద్ధపడ్డాడు. ఏలియా సిద్ధం చేశాడు సేవకుడు. ఏలియా ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధం చేస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు తలంపులు మన కొరకు దీవించును. మహిమగల మా తండ్రి, ఈ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏలి యొక్క ఆరోపణ, అందులో దాగి ఉన్న సత్యాలు ఉన్నాయి. నాకు నే తెలుసు, ఎన్నో దాచిపెట్టా. సేవకుడు తన ఇంటికి వెళ్తా, మేము కూడా ఒకసారి ఆ ఇంటికి వస్తాం. ఎందుకంటే శ్రేష్టమైన జీవితం, మా జీవితం మానవంతో ముగియదు, సమాజంతో అంతం కాదు. ఆ తర్వాత ఉన్నది నువ్వు మాకు నిత్య జీవం ఇచ్చావు కదా ప్రభా. ఈ ఇల్లు కాదు, మాకు ఒక ఇల్లు ఉంది. నిలవరమైన నివాసం మాకు ఇక్కడ లేదు, ఉండబోదాని కొరకు మనం చూస్తున్నాం. ఈ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏలియా వెళ్ళే ముందు తనకంటే గొప్ప సేవకుని సిద్ధం చేసి చీలిపోయాడు ఇశ్రాయేలు ప్రజలకు. తాను వెళ్ళే ముందు విజయోత్సవంతో రథం ఎక్కి వెళ్ళిపోయాడు. తాను వెళ్ళే ముందు ఆశీర్వాదాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా రక్షకుడా క్రీస్తు ప్రభా, నీవు కూడా వెళుతావు. విజయోత్సవంతో వెళ్ళిపోయావు. శరణ్ విజయోత్సవంతో వెళ్ళిపోయావు. పరిశుద్ధాత్మను మా కొరకు పంపించా. మరలా వచ్చి మమ్మల్ని తీసుకుపోతాను. మేము కూడా ఒకరోజు ఎగిరిపోతాం, నీ సన్నిధికి వస్తామయ్యా. మేఘం మీద వస్తాము, నీవే వచ్చి తీసుకుపోతావు. ఆ దినము కొరకు, ఆ గడి కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభువైన యేసు త్వరగా రమ్ము ఆయన. వచ్చుడు ఆ రాకడకు. మా కాలగతులు మా స్వాధీనములు లేవు. మా కాలగతులు నీ స్వాధీనములు పెట్టుకున్నావు. మాకు అంతకంటే ఇంకేం కావాలి? ఈ భూమి మీద మేమున్నంత వరకు ఎదుట గడగడలాడుతూ జీవించి, నమ్మకంగా జీవించి, నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికి పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. అవకాశాన్ని బట్టి, మీ యొక్క మా పట్ల మీకున్న అభిమానం ప్రేమను బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తుంది. ప్రార్థన చేయండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను.